నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ నాగేంద్ర వేపూరి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో అంతా కూడా ఓజీ సినిమా మేనియా నడుస్తుంది. ఈరోజు హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఇక 25వ తేదీన రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాకి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినాయి. థియేటర్స్లో షోస్ అన్నీ కూడా హౌస్ఫుల్స్ అయిపోతూ ఉన్నాయి. ఈ సమయంలో మనకి ఓజీ సినిమా యొక్క రివ్యూ రిపోర్ట్ వచ్చేసింది. ఇది ఎవరైతే మన సినిమాలంటే కెట్టవో, ఎవరికైతే మన సినిమాలు నచ్చవో అటువంటి వ్యక్తి ఈ సినిమా మీద ఒక రివ్యూ ఇవ్వడం జరిగింది. ఆయన మరెవరో కాదు, ఉమేర్ సంధు. ఈయన ఈ సినిమా దుబాయ్లో సెన్సార్ జరుగుతుండగా నిన్న చూడడం జరిగిందట. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇది పవన్ కళ్యాణ్ అభిమానులు పండగ చేసుకోవచ్చని తెలియవచ్చింది. ఎందుకంటే ఆయన అన్నది ఇది ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ, అదిరిపోయే మాస్ మూవీ అని ఆయన చెప్పడం జరిగింది. ఈ సినిమా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదని అర్థమైంది. ఇది 2025లోనే గ్రేట్ థ్రిల్లర్గా ఆయన వర్ణించడాన్ని బట్టి ఆయన యొక్క రిపోర్ట్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇక ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులకి పండగే అని మాట్లాడుకోవచ్చు. సో ఎదురు చూడండి ఈ సినిమా కోసం. ఇంతకుముందు మన తెలుగులో కూడా సెన్సార్ అయిన సందర్భంగా సెన్సార్ బోర్డుకు సంబంధించి ఒక రిపోర్ట్ అయితే మనకి వచ్చింది. ఇదేమిటి, ఫ్యాన్స్ని కట్టడి చేయడం కష్టం అని ఒక వార్త హల్చల్ చేసింది ఆ సమయంలో. అంటే ఇట్స్ ఎ గ్రేట్ థ్రిల్లర్ అండ్ సాటిస్ఫైయింగ్ వన్ అండ్ ఆల్. సో పవన్ కళ్యాణ్ అభిమానులకి ఇది విందు భోజనం లాంటిది. ఇంతవరకు ఆయన చూసిన ఎత్తు ఒకటైతే ఒక డిప్యూటీ సీఎంగా ఒక గ్రేట్ మాస్ యాక్షన్ సినిమా, థ్రిల్లర్ సినిమాలో ఆయన నటించి ప్రేక్షకులను అలరించడం అంటే ఇక అభిమానులకి పవన్ కళ్యాణ్ సినిమాని ఇష్టపడే వాళ్ళు ఎవరికి కూడా ఆనందానికి హద్దు లేదని మనం భావించవచ్చు. సో 25వ తేదీ ఎప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న ఈ టైంలో ఈ శుభవార్త రావడం అందరూ సినీ పరిశ్రమ మొత్తం ఇది ఎంతో ఆనందించదగ్గ విషయంగా భావిస్తున్నాం. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలతో మీ నాగేంద్ర వేపూరి.